హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఏసలమ్మ గుడిలో అభిషేకం జరిగింది, చాలా బాగా జరిగింది. లైవ్ మీకోసమే ఇస్తున్నా నేను. ఇప్పుడు మీరు ఎక్కడో ఉంటారు, అమ్మవారి అభిషేకం చూడాలంటే ఇంత దూరం రాలేరు కదా. నా కోరిక ఏమంటే మీరందరూ అభిషేకం చూడాలి, ఆ అమ్మ ఆశీస్సులు మీకు ఉండాలని నేను ఈ వీడియో మీకోసం నేను అప్డేట్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, వెంటనే ఏముందిలే అమ్మవారే కదా అనేసి టోల్స్ చేయొద్దండి. దయచేసి వీడియో ఓపికగా ఏ ఇంట్లో అయినా ఎవరైనా కానీ అమ్మవారి వీడియో చూడండి. నా ఛానల్ అనే కాదు, ఏ అమ్మవారు అంటేనే మనకు ఆ అమ్మే మనకి అన్నిట్లో తోడుండేది కాబట్టే చెప్తున్నాను. మీరు దయచేసి ఈ వీడియో మాత్రం తోసేయకుండా పూర్తిగా మనసు పెట్టి చూడండి. అమ్మవారి అభిషేకము ఏసాలమ్మ, తిరుపతి ఏసాలమ్మకు తల్లి, ఆమె అభిషేకం జరుగుతూ అంటే మేము టెంపుల్కి వెళ్ళాము కాబట్టి ఈ వీడియో తీసాం. మేము తీసి మీకోసం అప్డేట్ ఇస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ ఏడా షేర్ చేయండి. అందరూ మనమే కాదు, ఒక గుడికి వెళ్తే అమ్మవారిని చూడాలి, ఆ టెంపుల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎంతోమంది అమ్మవారి వీడియోస్ వస్తా అంటే నేను ఇష్టంగా చూస్తా. అలా నాలాగా అందరికీ ఉండొచ్చు కదా పిచ్చి. అమ్మవారంటే పిచ్చి లేని వాళ్ళు ఎవరు ఉండారు? ప్రతి ఒక్కరికి ఉంటుంది పిచ్చి కదా. అంటే ఫ్రెండ్స్ చూడండి, లైవ్లో మీకు ఇస్తున్నాను ఈ వీడియో. భలే జరిగింది నిజంగా. నేను జనాలందరినీ తీసేంత ఓపికలా అమ్మవారిని మాత్రమే తీయాలనిపించింది. ఎందుకంటే ఈరోజు అక్కడ పసుపు నీళ్ళు కొడతారనమాట. అభిషేకం చేసి అన్నీ చేసినాక అక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ పసుపు నీళ్ళు కొడతారు. పసుపు నీళ్ళు కొట్టినప్పుడు ప్రతి ఒక్కరు తిరుపతిలో ఎక్కడుండే జనం అక్కడ వెళ్ళి పసుపు నీళ్ళు కొట్టించుకుంటారు. ఏమన్నా ఈ మూదే ఉన్నా దోషాలు ఉన్నా అన్నీ పోతాయని మా నమ్మకం. కాబట్టి చూడండి, అమ్మవారు అభిషేకం ఎంత బాగుందో. మాకు చూసిన సోపు తరిగి తీరలా, మీకు తీరదు, ఇంకా చూడాలనిపిస్తుంది. కాబట్టి తల్లి అమ్మ నీ చల్లని చూపు అందరినీ చల్లంగా చూడు తల్లి. ఏమన్నా కానీ ఈ ఊరికే కాదు, ఏమంటే యుద్ధానికి వెళ్ళిన వాళ్ళనడా అక్కడ ఆ బిడ్డలనడా నువ్వే కాపాడాలి. ఈ దేశాన్ని కాపాడాల్సిన తల్లివి నువ్వే. మన దేశానికి ఎలాంటి కష్టం లేకుండా చూసుకునే అమ్మవి నువ్వే. నీ చల్లని ఆశీర్వాదం మాత్రం ప్రపంచానికి అందరికీ ఉండాలి. ప్రతి ఒక్క బిడ్డని మాత్రం చల్లంగా ఆశీర్వాదం చేయి తల్లి. ఏ బిడ్డకి ఎవరికి ఎలాంటి కష్టం ఇవ్వద్దు తల్లి. ప్లీజ్ అమ్మ ఏసాలమ్మ తల్లి, నీ ఆశీర్వాదం మాకు ఉండాలి తల్లి.